అదే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎవరిని ప్రశ్నించాల్సిందే ఖచ్చితంగా. సంజయ్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు కాబట్టి సంజయ్ రెడ్డి గారు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని బాధ్యులు చేయడం అని కాదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం కంపల్సరీ ప్రభుత్వం ఇంకాస్త టైట్గా ఉండాలి, లేకపోతే ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలి అన్న మాటలు అయితే వినిపిస్తుంటాయి మనకి. సో మొదటగా అంటే ప్రభుత్వం వర్షం తీసుకునే లోపు ఒక మహిళగా మీరు ఫస్ట్ మీరు విశ్లేషించండి, నిజంగానే ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి? ప్రతిరోజు మనము వింటూనే ఉన్నాము, ప్రతిరోజు ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాము, అయినా సరే జనాల్లోనూ దానికి సంబంధించిన ఒక ఏమంటారు అవగాహన రావడమా, లేకపోతే దాన్ని ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన రాకపోవడము, ఇవన్నింటినీ విశ్లేషించి ఫస్ట్ మీరు విశ్లేషించి తర్వాత మనము గవర్నమెంట్ వర్షంకి వెళ్దాం. ఒకటండి, వాస్తవానికి రాజకీయ నాయకులు ఒక్కరిని మనము అంటే తప్పు పట్టడానికి అవకాశం లేదు. నిరుద్యోగ సమస్య కూడా ఒక కారణం కావచ్చు. అంటే ఒక అవకాశం కోసం ఒక మగాడు చూస్తుంటాడు, అవకాశం కోసం ఎందుకు చూస్తాడో వారికి ఒక పని పాట లేకపోవడం వల్ల ఈ అవకాశం కూడా ఒక సమస్యగా మనం అంటే అదొక ఒక వేలో కూడా మనం ఆలోచించినట్టయితే దానివల్ల ఇప్పుడు ఏజ్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు అని ఏం లేదు, 15 ఏళ్ల పిల్లగాడు ఉండొచ్చు, 14 ఏళ్ల పిల్లి ఉండొచ్చు. ఈ వయసుకు సంబంధం లేకుండా ఈ యూట్యూబ్, ఈ బ్లూ ఫిలిమ్స్, లేకపోతే ఎందులో ఇంటర్నెట్ లో ఏది కొట్టినా కూడా ఇలాంటివి కొన్ని చూసి కూడా అక్కడ ఉన్న సమయం అంటే అక్కడ తల్లి తెలియదు, అక్కడ చెల్లె తెలియదు, ఎవరైనా తెలియదు. అప్పుడున్న క్షణంలో వాళ్ళు ఏం చేస్తారో విచక్షణ మొత్తం కోల్పోతున్నారు. ఇక అన్ని కూడా కొన్ని మనం నియంత్రించాల్సిన అవసరం అయితే గవర్నమెంట్ మీద తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఇప్పుడు యూట్యూబ్ లో మీరు ఏం కావాలన్నా, గూగుల్లో ఏం కొట్టాలన్నా కూడా మీకు ప్రపంచం మొత్తం మీ చేతిలో ఉంటుంది. ఇలాంటి దాంట్లో కొన్ని అంటే నియమ నిబంధనలు పెట్టి ఒక పాస్వర్డ్ లేకపోతే నిజంగా ఇది వీళ్ళది మొత్తం అంటే ఈ క్రైమ్ వాస్తవానికి ఏంటంటే మన భారతదేశంలో అలాంటి సైట్స్ అన్ని పాన్ సైట్స్ అన్ని మన దగ్గర బ్యాన్ ఉన్నాయి, కానీ వాటిని చూడడానికి వేరే అవకాశాలు ఉండడం, లేకపోతే ఆ టెక్నికల్ దాంట్లో గ్లిచెస్ ఏవైతే ఉంటే వాటిని యూజ్ చేసుకొని వాటి యాక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు మరీ దరిద్రానికి ఏమైపోయిందంటే అది పక్కన పెడితే ఇవాళ సినిమాల్లోనో లేకపోతే ఓటీటీ కంటెంట్లోనో లేకపోతే అంటే యాక్సెస్ ఉన్న ప్లేస్లోకి అది వచ్చేసింది. అడిగితే దానికి స్టోరీ డిమాండ్ అంటారు, లేకపోతే దాన్ని క్రియేటివ్గా చూపించే ప్రయత్నం అంటారు. ఏదైనా సరే వీళ్ళని రెచ్చగొట్టడానికి అయితే మాత్రము ఆప్షన్స్ చాలానే స్టార్ట్ అయిపోయినాయి. దాన్ని మనం ఎక్కడి నుంచి ఏమన్నది మనకు అర్థం కావట్లేదు. మిడ్ నైట్ తర్వాత కూడా కొన్ని టీవీలలో మిడ్ నైట్ మసాలా అని ఇవన్నీ ఏమవుతుందంటే పిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారు. అసలు ఏంటి ఇది విచ్చలవిడిగా. ఒకప్పుడు ఒక భార్యాభర్తలు సంసారం చేసుకోవాలి అంటే మన తాతల కాలంలో ఎప్పుడో చీకట్లు ఎప్పుడో ఉండేవాళ్ళు. ఇవాళ మొత్తము అసలు ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారనేది తెలిసేది కాదు. ఈ రోజు ఎట్లయిపోయిందంటే 5th క్లాస్ పిల్లోడికి 3rd క్లాస్ అమ్మాయికి టోటల్ A to Z మొత్తం వాళ్ళకి ఇప్పుడు ఈ సంబంధాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలిసింది అంటే ఇంటర్నెట్ ద్వారానే. నేను అనేది ఏంటంటే ఈ చెడ్డ విషయాలు ఇంత తొందరగా వైరల్ అవుతున్నప్పుడు మంచి ఎందుకు వైరల్ కావట్లేదు అనేది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఒక పిల్లోడు తప్పు చేసినాడంటే కుటుంబంలో తప్పకుండా కుటుంబం బాధ్యత కూడా వహించాల్సి వస్తుంది. పరిస్థితుల ప్రభావం ఉండొచ్చు. అవకాశం కోసం వీడు నైట్ డ్యూటీలు చేసి వచ్చి పొద్దుగాల లేచినప్పుడు పక్కింట్లో ఎవరు లేకపోతే అమ్మాయి ఉందంటే అక్కడ ఉన్న పరిస్థితి ప్రభావం ఉండొచ్చు. ఈ ఏ ఒక్కరిని దీంట్లో మనం ఈ సమస్య జరిగినప్పుడే అక్క అన్నట్టుగా సమస్య జరిగినప్పుడే ఇప్పుడు హాస్టల్ పుట్టుకరాలే. హాస్టల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అది మరి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడ ఆడపిల్లల మీద ఇంతకు ముందు కూడా చాలా హాస్టల్స్ లో చాలా వివిధ రకాల లైంగిక వేధింపులు అంటే హాస్టల్ ప్రిన్సిపల్సే కానివ్వండి, అక్కడ ఉన్న యాజమాన్యం కానీ అట్లాంటివి కూడా జరిగినాయి. మనం అనేది ఏంటంటే సార్, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనము నివారించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. వీరేంద్ర గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. తను కూడా ఒకసారి అంటే ఎందుకంటే ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందంటే చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ. ఎందుకంటే అవసరాలు, అవకాశాలు, పరిస్థితులు ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే వాళ్ళ మానసిక స్థితి. ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంది అదే టీనేజ్ నుంచి ఇప్పుడే జస్ట్ యంగ్ ఏజ్కి వచ్చే మధ్యలో ఉన్న పిల్లలు చేస్తున్న ఈ అఘాయిత్యాల మీద మాట్లాడుతున్నాం కాబట్టి వీరేంద్ర గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. అయితే మొత్తం మీద చూస్తే మాత్రం ఏంటంటే ఈ చిన్న పిల్లలను కూడా ఈ మధ్య అంటే మైనర్ల మీద అత్యాచారాలు పాల్పడము, లేకపోతే మైనర్లు ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నింటినీ చూస్తుంటే అసలు ఎందుకు వాళ్ళ